నెక్స్ట్ ప్రాబ్లం 51. ఇది వచ్చేసి మనకు 2 మార్క్స్ది. ఇఫ్ ఒమేగా అంటాం దీన్ని. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇది ఈ విధంగా పెట్టాలి, డబ్ల్యూని ఇలా రాయాలన్నమాట. దీన్ని ఒమేగా అంటాం. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ అంటే మనకు నాన్ రియల్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ షో దట్ det of 1 omega square 1 omega square 1 omega ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, చూడండి. సో ముందుగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏం లేదు. సో 1 omega స్క్వేర్. సో వీటిని ఇక్కడ మనకు క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటాం అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ మనకు చూడండి సమ్ చేసినారనుకోండి 1 + omega స్క్వేర్ చేస్తే మనకు దేనికి ఈక్వల్ అంటే 0కి అయితే ఈక్వల్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఇంటూ చేసినారనుకోండి 1 × omega స్క్వేర్. ఈ మూడు ఏం చేస్తున్నాము, ప్రోడక్ట్ అయితే చేస్తున్నాము. ఓకే, సో ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్ రూట్స్ అనమాట ఇక్కడ మనం చూసినట్టయితే. సో అదేవిధంగా ఇక్కడ సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ అర్థమవుతుందా మీకు. సో ఈ విధంగా సో 1 × omega స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 × omega అంటే ఒమేగానే, ఒమేగా × omega స్క్వేర్ అంటే మనకి ఏ విధంగా వస్తుందంటే ఒమేగా క్యూబ్ వస్తుంది. ఒమేగా క్యూబ్ వాల్యూ వచ్చేసి 1 అనమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. 1 + omega స్క్వేర్ వాల్యూ వచ్చేసి 0, ఒమేగా క్యూబ్ వాల్యూ వచ్చేసి 1 అనమాట. అర్థమైందా మీకు. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఇది అయితే యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. అర్థమవుతుంది కదా. సో ఇదైతే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. చూడండి వాడు ఏమన్నాడంటే ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ అన్నాడు, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ షో దట్ అనేసి ఈ విధంగా ఇచ్చాడు. డెట్ ఆఫ్ అని ఇచ్చేసి ఈ విధంగా ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఏంటి మనకు టోటల్ వాడు ఏం చూపించమంటున్నాడు అంటే సో ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించమంటున్నాడు. ఓకే, సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాం. చూడండి ఇక్కడ. సో ఆన్సర్ వాడు ముందుగా ఏమి ఇచ్చాడు, ఏం చూపించమన్నాడో అది రాసేద్దాము. సో టేకింగ్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేద్దాం. 1 చూడండి డెట్ ఆఫ్ 1 omega స్క్వేర్ 1 omega స్క్వేర్ 1 omega. ఇక్కడ వచ్చేసి మనం ఏ విధంగా చేస్తామంటే సో చూడండి ఇక్కడ మనకు 1 omega స్క్వేర్ ఉంది, ఇక్కడ omega స్క్వేర్ 1 ఉంది. సో omega స్క్వేర్ 1 omega అయితే ఉంది. సో రో వైజ్ చూడండి మీరు. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. సో రో వైజ్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏం చేస్తామంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ అంటే మనకు 1 + omega స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 0 అన్నాము. మనం ఆర్హెచ్ఎస్ చూపించాల్సింది కూడా 0 అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సో ఇక్కడ మనకు R1 + R2 + R3 అయితే చేస్తామన్నమాట. ఓకే, R1 ఉన్న చోట ఏం చేస్తున్నాము R1 + R2 + R3 అయితే చేస్తామన్నమాట. అప్పుడు ఏ విధంగా వస్తుందని చూడండి ఇక్కడ మనకు. సో R1 + R1 + R2 + R3 ఇవన్నీ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట R1కి. సో కాబట్టి మనకు డెట్ ఆఫ్ 1 + omega స్క్వేర్. ఓకే, నెక్స్ట్ omega స్క్వేర్ + 1, నెక్స్ట్ omega స్క్వేర్ + 1 + omega. నెక్స్ట్ ఇంకా R2 R3 అయితే అలాగే ఉండిపోతుంది. omega స్క్వేర్ 1 omega అలాగే ఉండిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆర్డర్ వైజ్ రాసుకోండి. 1 omega + omega స్క్వేర్ అనమాట. ఇక్కడ కూడా మనకు 1 + omega స్క్వేర్ అనమాట. మనకు తెలుసు కదా ఏంటి మనకు వీ నో దట్ 1 + omega స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అయిపోతుందంటే 0 అయిపోతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ మనకు 0 అయితే అయిపోతుంది అనమాట. ఇది ఏంటన్నది చెప్తాను లేండి, మరి మీరు ఫ్యూచర్లో తెలిసిపోతుంది మీకు ఏంటన్నది ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏంటన్నది. ఓకే, సో 0 0 0 ఈ విధంగా అయితే అయిపోయింది. omega స్క్వేర్ 1 omega స్క్వేర్ 1 omega ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఎలా వచ్చిందంటే 1 + omega స్క్వేర్ వాల్యూ ఏంటంటే 0 కాబట్టి ఈ విధంగా. ఇంకా మనకి ఈ విధంగా పైన మనకు 0 0 0 అయింది అనుకోండి, దానికి డెట్ చేసినా కూడా మనకి ఏమైపోతుందంటే 0 అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో మీరు చేసి చూడొచ్చు. డెట్ ఏమైపోతుందంటే 0నే అయిపోతుంది. ఎందుకంటే 0 × ఎనీథింగ్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ. అర్థమైందా మీకు. సో ఇదనమాట. దెర్ఫోర్ ఆర్హెచ్ఎస్ అనమాట. మనం 0 అనేది ప్రూవ్ చేసాం కదా, ఆర్హెచ్ఎస్ అంతే కదా. దెర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇచ్చింది, ఒకసారి రాయండి అంతే. నెక్స్ట్ చూద్దాం 52. ఇది వచ్చేసి మనకు 4 మార్క్స్ది. షో దట్ డిటర్మినెంట్ ఆఫ్ y + z x y z + x y z x + y ఈజ్ ఈక్వల్ టు 4xyz అనేది ఉందన్నమాట. ఇది చూపించమంటున్నాడు. వాడు ఏం చెప్తున్నాడంటే సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదే చూపించమంటున్నాడు. కాబట్టి ఆన్సర్ ఇచ్చిండేది ఒకసారి రాద్దాము. ఓకే, సో ఇచ్చిండేది ఒకసారి రాద్దాము. ఇక్కడ మనము
ఇచ్చిండేది రాసిన తర్వాత ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మన ఆర్హెచ్ఎస్లో చూసినట్టయితే 4xyz అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఎలా చేస్తే 4xyz వస్తుంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలా చేస్తానంటే ఇక్కడ y+z ఉంది. సో y+z ఉంది కాబట్టి ఇక్కడ y ఉంది, ఇక్కడ z ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే r1 టెన్స్ టు సో r1 మైనస్ r2 ప్లస్ r3 అయితే చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే r1 టెన్స్ టు r1 అలా పెట్టేసి అంటే మనకు y+z పెట్టేసి సో మైనస్ ఆఫ్ r1 ప్లస్ r2 అంటే ఇవి రెండు యాడ్ చేయాల్సి ఉంటుంది y+z అనమాట. అప్పుడు ఏ విధంగా వస్తుందంటే y+z మైనస్ y మైనస్ z అయితే అయిపోతుంది. ప్లస్ y మైనస్ z క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది అనేది ఇక్కడ ఈ విధంగా అయితే చేద్దాం. సో ఇలాగన్నా చేయండి, లేదంటే మనకు ఇక్కడ ఇదే విధంగా కూడా రాయొచ్చు కదా. సో r1 టెన్స్ టు r1 మైనస్ r2 మైనస్ r3 అని కూడా రాయొచ్చు అనమాట. అంతా ఒకటి ఎలా రాసినా అర్థమైంది మీకు. సో ఈ విధంగా అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి చేస్తే మనకి ఏ విధంగా వస్తుందని చూడండి. సో టేకింగ్ ఎల్హెచ్ఎస్ తీసుకొని r1 టెన్స్ టు r1 మైనస్ r2 ప్లస్ r3 అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ. కాబట్టి y+z సో మైనస్తో ఇంటూ చేయాల్సి ఉంటుంది కాబట్టి మైనస్ y మైనస్ z అయితే వచ్చేస్తుంది. ఇక్కడ x మైనస్ ఆఫ్ కాబట్టి మైనస్తో ఇంటూ చేసేద్దాం. మైనస్ z మైనస్ x మైనస్ z అయితే అయిపోతుంది. నెక్స్ట్ x సో ఇక్కడ మైనస్ y మైనస్ x మైనస్ y అయితే అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ y మైనస్ y క్యాన్సిల్, ప్లస్ z మైనస్ z క్యాన్సిల్, ప్లస్ x మైనస్ x క్యాన్సిల్, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ x మైనస్ x క్యాన్సిల్, ఇంకా అంతే ఇక్కడ ఏం క్యాన్సిల్. టోటల్ మనకి ఏ విధంగా అయిపోతుంది ఇక్కడ 0 అయిపోతుంది. సో మైనస్ z అంటే మైనస్ 2z, మైనస్ y అంటే మైనస్ 2y. ఓకే, ఇంక ఇవన్నీ అలాగే ఉండిపోతుంది. ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్గా మనకి ఇక్కడ డెట్ అనేది అప్లై చేసేద్దాం ఇంకా. ఓకే, సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకా మనము 0 అంటే ఎనీథింగ్ 0 అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకో డైరెక్ట్ నేను 0 పెట్టేస్తాను. సో ఇక్కడ మైనస్ ఆఫ్ 2z. ఓకే, సో మైనస్ ఆఫ్ మైనస్ 2z ఇక్కడ అర్థమైంది కదా. సో ఇక్కడ మైనస్ దీంది, సో ఇది ఇక్కడ రాసేసాను. సో ఇంటూ ఇక్కడ మనకు రో కాలం కొట్టేసినట్టయితే y ఇంటూ x ప్లస్ y. ఓకే, మైనస్ ఆఫ్ నెక్స్ట్ ఏమవుతుంది z ఇంటూ y. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 2y అంటే ఇంకా మైనస్ 2y. నెక్స్ట్ ఇది కొట్టేసినట్టయితే yz మైనస్ z ఇంటూ z ప్లస్ x. ముందుగా ఇక్కడ మైనస్ zతో అయితే ఇంటూ చేసేద్దాము, ఇక్కడ వైతో అయితే ఇంటూ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అనమాట. చూడండి ప్లస్ 2z xy ప్లస్ y స్క్వేర్ మైనస్ yz మైనస్ 2y ఆఫ్ yz మైనస్ z స్క్వేర్ మైనస్ xz అయితే వచ్చేసింది. ఇక్కడ మైనస్ 2yతో అయితే ఇంటూ చేసేద్దాము, ఇక్కడ 2zతో అయితే ఇంటూ చేసేద్దాము. అప్పుడు మనకు ఇక్కడ 0 అయితే వచ్చేస్తుంది, ఇంకా మనం రాయట్లేదు ఇంకా. సో 2z ఇంటూ xy అంటే 2xyz ప్లస్ 2y స్క్వేర్ ఇంటూ z ఆర్డర్లో రాయాలన్నమాట. y స్క్వేర్ వైలు ఏమన్నా ఉన్నా ఫస్ట్ ఈ విధంగా x y z ఈ విధంగా వచ్చేటట్టుగా రాయండి. ప్లస్ 2y స్క్వేర్ z మైనస్ 2y ఇంటూ z స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ z ప్లస్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుందన్నమాట. సో 2y z స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 2xyz అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు మైనస్ చూడండి మైనస్ 2yz స్క్వేర్ ప్లస్ 2yz స్క్వేర్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ 2y స్క్వేర్ z మైనస్ 2y స్క్వేర్ z క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2xyz ప్లస్ 2xyz ఏమవుతుంది 4xyz అనమాట. మనకి ఇదేనా ఆర్హెచ్ఎస్ చూడొచ్చు మీరు 4xyz. ఓకే, సో చూడండి 4xyz ఈ విధంగా ఆర్హెచ్ఎస్ అనేది వచ్చేసింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ విధంగా అయితే ప్రూవ్ చేసాము అంతే అనమాట. లాస్ట్లో ఇది రాయాల్సి ఉంటుంది. ఇది మీరు బాక్స్లో పెడితే ఇంకా మంచిది, అర్థమైంది. ఈ విధంగా అయితే ప్రూవ్ అయితే చేసాము. ఇది ఫస్ట్లో ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు ఎలాగా అనేది, అంతే ఇంకా.